అందరికీ నమస్కారం. వారంలో ఏ రోజు తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. వారంలో తలస్నానం చేయకూడని 2 రోజులు ఉంటాయి. మరి ఇప్పటి వరకు ఎవ్వరికీ కూడా తెలియని రహస్యం ఎన్నో కీలకమైన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా వారంలో తలస్నానం చేయకూడని ఆ 2 రోజులు ఏవి, ఒకవేళ తలస్నానం చేయడం వల్ల వచ్చేటువంటి ఆ దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా తలంటు స్నానం ఏ ఏ రోజుల్లో చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వారానికి 2-3 రోజులు తలస్నానం చేసే వారి కోసం ప్రత్యేకంగా వారంలోని కొన్ని దినాలలో తలస్నానం చేస్తే కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. దాంతోపాటుగా ఆరోగ్యకరమైన శరీరం కూడా కలిగి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. అయితే మరికొన్ని రోజుల్లో తలస్నానం చేస్తే కనుక అష్టదరిద్రాలు ఉంటాయి. ఇలాంటి విషయాలతో పాటు ప్రతికూల ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా తలంటు స్నానం ఏ రోజు చేస్తే మంచిది, తలస్నానం ఏ రోజు చేయాలి, అలాగే ఈ విషయం గురించి మన శాస్త్ర రీత్యా దీనిని పరిశీలించినట్లయితే స్నానాలు ఉదయం పూటనే చేయాలి, సూర్యోదయానికి పూర్వం చేస్తే చాలా మంచిది. పొద్దుపోయాక చేస్తే లేదా ఏదైనా తిన్న తర్వాత చేసిన స్నానం అనారోగ్యం కలుగుతుంది. ఏ రోజుల్లో తలస్నానం చేస్తే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది. ఆదివారం నాడు చాలామంది తలస్నానం చేస్తారు, కానీ ఆదివారం తలస్నానం అంత అనుకూలమైన రోజు కాదు. ఫలితం శరీర కాంతి తగ్గుతుంది, కలత, అనారోగ్యం ఏర్పడుతుంది, సంతానానికి కూడా కీడు కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా తలస్నానం చేయవలసి వస్తే దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో ఏవైనా కొన్ని పూలను కలిపి తలంటుకు స్నానం చేస్తే దోష పరిహారం అనేది జరుగుతుంది. ఇక సోమవారం రోజు తలస్నానం అస్సలు పనికిరాదు. ఫలితం కలవరంగా ఉంటుంది, కాంతి హీనమవుతుంది, భయం కలుగుతుంది. అయితే దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో మందార పూలను వేసి తలంటుకొని స్నానం చేస్తే దోష పరిహారం కాగలదు. ఇక మంగళవారం పూట తలస్నానం చేసిన స్త్రీలు అస్సలు చేయకూడదు. చేస్తే కనుక ఆ ఫలితం విరోధం, అపాయం, ఆయుక్షీణం, భర్తకు పీడ కలుగుతుంది. దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు పుట్టమన్ను లేదంటే ఆవు తొక్కినటువంటి మట్టిని కానీ కలిపి తలస్నానం చేస్తే ఖచ్చితంగా దోష పరిహారం కలుగుతుంది. ఇక బుధవారం రోజున తలస్నానం చేస్తే శుభమైన ఫలితాలు కలుగుతాయి. ఫలితం లాభం, ఇంకా కీర్తి సంపద కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. స్నానం ఆచరిస్తే దోష పరిహారం కాగలదు. ఇక శుక్రవారం తలస్నానం చేసిన ఫలితం అశాంతి, రోగప్రదం. దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు విభూతిని కానీ గోమయాన్ని కానీ కలిపి తల అంటుకొని స్నానం చేస్తే దోష పరిహారం అవుతుంది. ఇక శనివారం రోజు తలస్నానం చేస్తే మహాభోగాలు కలుగుతాయి. కాబట్టి ఏ రోజులో తలస్నానం చేస్తే ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయో చూసుకొని ఆ రోజుల్లోనే మీరు తలస్నానం చేస్తే కనుక మంచి అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా శనివారం రోజు, అదేవిధంగా బుధవారం రోజు కనుక మీరు తలస్నానం చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి మీకు దక్కుతాయి. అయితే స్త్రీలకు చెప్పినట్లుగానే మరలా పురుషులకు కూడా చెప్పేటువంటి నియమం ఏంటంటే, ఈ తలస్నానం అనేది కేవలం వారంలో 2 రోజులు చేసే వాళ్ళకు మాత్రమే ఈ నియమ నిబంధనలు అనేవి వర్తిస్తాయి. కొంతమంది ప్రతిరోజు పూజ చేసే మగవారు ప్రతిరోజు మీకు తలంటు స్నానం పోసుకునే అలవాటు ఉంటే మీరు ఖచ్చితంగా ఈ నియమాలు నిబంధనలు వర్తించవు, మీకు ఎలాంటి దోషాలు కాలవు. ప్రతిరోజు తలస్నానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఇక దాంతోపాటుగా మీకు లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది. ప్రతిరోజు పూజ చేసే మగవారు ఖచ్చితంగా తలస్నానం ఆచరించాలి. స్త్రీలు చేయకపోయినా పర్వాలేదు. చూశారు కదా ఏ రోజుల్లో స్నానాలు చేస్తే ఎటువంటి ఫలితాలు, దోషాలు కలుగుతాయో. అలాగే మీరు ఏ రోజు తలస్నానం చేస్తారో చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటి వరకు
ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూసినందుకు అందరికీ ధన్యవాదములు.